మనం ఎంట్రన్స్ గేట్లు ఈ విధంగా ఉంటాయండి. కొంత ఒక 3 ఎకరాలు సుమారు పామాయిల్ వేసారండి. మరొక 7 ఎకరాలు మామిడి తోట అండి. దీంట్లో చిన్న గెస్ట్ హౌస్ అండి. టోటల్గా 10 ఎకరాలు బిట్టండి. టోటల్ బిట్టు కంప్లీట్గా డ్రిప్ సిస్టమ్ అయితే ఉందండి. టోటల్గా 10 ఎకరాలు కంప్లీట్గా డ్రిప్ సిస్టమ్ అయితే ఉంది. ఇది ఒక బోర్ అండి. టోటల్గా 3 బోర్లు ఉన్నాయండి. 3 బోర్లు కాకుండాను చెరువుల నుంచి పైప్ లైన్ అయితే ఉందండి. చెరువుల నుంచి పైప్ లైన్ ఉందండి. మనకు సాయిల్ వేసి చూసుకుంటే కంప్లీట్గా రెడ్ సాయిల్ అండి. 100% రెడ్ సాయిల్. మీకు కింద చూపించింది అదొక బోర్ అండి. ఇది రెండో బోర్ అండి. ఇది ప్రస్తుతానికి అది వాడలేదు. ఇది కాకుండాను ఇంకో బోర్ ఉందండి. సపరేట్ ట్రాన్స్ఫార్మర్ అండి. సపరేటు టోటల్ 10 ఎకరాలు అండి. 100% డాక్యుమెంట్ అయితే క్లియర్ అండి. 2 లింక్ డాక్యుమెంట్ అయితే 2 ఉన్నాయన్నారు. పామాయిల్కి అయితే కంప్లీట్గా డ్రిప్ సిస్టమ్ అయితే ఉందండి. చుట్టూతా ఫెన్సింగ్ అయితే ఉంది. చుట్టూతా ఫెన్సింగ్ అయితే కంప్లీట్గా ఫెన్సింగ్ ఉందండి. ల్యాండ్ ఉన్న లొకేషన్ చూసుకున్నట్టయితే మనం తెలంగాణ రాష్ట్రం అండి. ఖమ్మం జిల్లా కల్లూరు మండలం అండి. మండలానికి ఒక 3-4 కిలోమీటర్ దూరంలో ఉంటుందండి. మండలానికి 3 నుంచి 4 కిలోమీటర్ దూరంలో ఉంటుంది. రైతు బంధు కూడా వస్తుందండి. 100% క్లియర్. రైతు బంధు కూడా పడుతుంది ఆల్రెడీ. ఈ ఎకరం కాస్ట్ మనకి 32 లక్షలు చెప్తున్నారండి. మాట్లాడుకోవచ్చు. 1 ఎకరం 32 లక్షలు చెప్తున్నారని మాట్లాడుకోవచ్చు. టోటల్గా బిట్టు 10 ఎకరాలండి. కావాల్సిన వాడు స్క్రీన్ మా నెంబర్ ఉంటుంది. మేము కాంటాక్ట్ చేయొచ్చు. థ్యాంక్ యూ ఆల్.